ఇప్పుడు మనం y ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x ఈ సమ్ చేద్దాం. దీన్ని ఏమన్నారంటే డిఫరెన్షియేట్ అన్నారు. డిఫరెన్షియేట్ అంటే ఇక్కడ మనం డిఫరెన్షియేట్ అంటే dx చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, dy బై dx ఈక్వల్ టు dx ఆఫ్, ఇక్కడ y ఉంది కాబట్టి y పెట్టా, dx ఆఫ్ x పవర్ tan x ఉంది, అది ఇక్కడ రాస్తున్నాం, x పవర్ tan x ప్లస్ dx ఆఫ్ sin x పవర్ cos x. ఓకే, ఇది ఇక్కడ రాసేసాం. ఇప్పుడు మనకి ఇది చూసుకుంటే, ఈ రెండు చూసుకుంటే ఏ ఫామ్లో ఉన్నాయంటే dx ఆఫ్ f ఆఫ్ x పవర్ g ఆఫ్ x అనే ఫామ్లో ఉంది. అంటే ఏంటంటే dx ఆఫ్ f ఆఫ్ x పవర్ g ఆఫ్ x అనే ఫామ్లో ఉంది కాబట్టి దీని ఫార్ములా ఏంటంటే dx ఆఫ్ f ఆఫ్ x పవర్ g ఆఫ్ x అంటే f ఆఫ్ x పవర్ g ఆఫ్ x ఇంటూ dx ఆఫ్ g ఆఫ్ x ఇంటూ లాగ్ f ఆఫ్ x. ఓకే, ఇది ఫార్ములా మనకి. ఓకే, dx ఆఫ్ f ఆఫ్ x పవర్ g ఆఫ్ x అంటే f ఆఫ్ x పవర్ g ఆఫ్ x ఇంటూ dx ఆఫ్ g ఆఫ్ x ఇంటూ లాగ్ f ఆఫ్ x. ఇక్కడ మనకి దీంట్లో చూసుకుంటే ఈ dx మామూలుగా రాసేస్తాం. dx ఈక్వల్ టు f ఆఫ్ x అంటే x, g ఆఫ్ x అంటే tan x దీంట్లో. ఓకే, దీంట్లో చూసుకుంటే, ఓకే, దీంట్లోకి వచ్చేటప్పటికి f ఆఫ్ x అంటే sin x, g ఆఫ్ x అంటే cos x, అంటే ఈ ఫామ్లో రాయాలి. దీంట్లో ఫస్ట్ ఇది రాద్దాం. f ఆఫ్ x అంటే ఎంత, x, g ఆఫ్ x అంటే tan x, f ఆఫ్ x అంటే x పవర్ tan x ఇంటూ dx ఆఫ్ g ఆఫ్ x అంటే tan x ఇంటూ లాగ్ f ఆఫ్ x అంటే x దీంట్లో. ఓకే, ఓకే, ఇక్కడ అయిపోయింది మనకి. ఇక్కడ ప్లస్ పెట్టేసాం. ఇప్పుడు ఇది sin x పవర్ cos x, sin x అంటే f ఆఫ్ x, cos x అంటే g ఆఫ్ x. ఓకే, ఇది ఈ ఫామ్లో ఉంది, మనం ఈ ఫామ్లో రాయాలి. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి నేను కింద రాస్తున్నాను. ఇక్కడ sin x పవర్ cos x ఇంటూ dx ఆఫ్ g ఆఫ్ x అంటే cos x ఇంటూ లాగ్ f ఆఫ్ x అంటే sin x. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే dx మామూలుగా ఇక్కడ రాసేస్తున్నాం. dx ఈక్వల్ టు x పవర్ tan x. ఇక్కడ మనకి ఇది చూసుకుంటే dx ఆఫ్ u ఇంటూ v అనే ఫామ్లో ఉంది, ఇక్కడ రాస్తున్న ఫార్ములా dx ఆఫ్ u ఇంటూ v. ఫార్ములా ఏంటంటే v ఇంటూ dx ఆఫ్ u ప్లస్ u ఇంటూ dx ఆఫ్ v. ఇది మనకి ఫార్ములా. ఓకే, ఓకే, మామూలు x పవర్ tan x మామూలుగా రాసేస్తున్నా. dx ఆఫ్ u ఇంటూ v, u అంటే tan x, v అంటే log x, ఈ ఫామ్లో రాయాలి. v అంటే log x ఇంటూ dx ఆఫ్ tan x ప్లస్ u అంటే tan x, dx ఆఫ్ v అంటే log x. ఓకే, ఇది అయిపోయింది. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇది
సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ రాసేస్తున్నాం. ఇక్కడ ప్లేస్ లేదు కూడా కింద రాస్తున్నా. సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ ఇది కూడా d/dx ఆఫ్ u ఇంటూ v అనే ఫామ్లో ఉంది. u అంటే కాస్ ఎక్స్, v అంటే లాగ్ సైన్ ఎక్స్. ఓకే, ఈ ఫామ్లో రాయాలి. v అంటే లాగ్ సైన్ ఎక్స్, లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ u అంటే కాస్ ఎక్స్. ఓకే, ప్లస్ u అంటే కాస్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్. ఓకే, d/dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే dy/dx స్మాల్గా రాసేస్తున్నా. dy/dx ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x కూడా మామూలుగా రాసేస్తున్నా. ఎక్స్ పవర్ tan x ఇంటూ లాగ్ ఎక్స్ కూడా మామూలుగా రాసేస్తున్నా. లాగ్ ఎక్స్. ఇక d/dx ఆఫ్ tan x అంటే మనకి సీకెన్, d/dx ఆఫ్ tan x అంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, అదొక ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా అది. ఇక tan x మామూలుగా రాసేస్తున్నా. tan x d/dx ఆఫ్ log x అంటే 1/x. ఓకే, ఇది మనకి ఇది అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ పెట్టేస్తున్నా. ఇక్కడ ప్లేస్ ఇంత సరిపోదు కాబట్టి ఇక్కడ కింద రాస్తున్నా. సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. ఇక్కడ లాగ్ సైన్ ఎక్స్ మామూలుగా రాసేస్తున్నా. లాగ్ సైన్ ఎక్స్. ఇక d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మనకి మైనస్ సైన్ ఎక్స్ అని అర్థం. ఓకే, ప్లస్ ఈ కాస్ ఎక్స్ మామూలుగా రాసేస్తున్నా. ఓకే, ఇక్కడ d/dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్ అని ఉంది. d/dx ఆఫ్ ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x రాసాం. ఇక్కడ d/dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్ అంటే 1/sin x అని రాయాలి. ఎక్స్ ప్లేస్లో వేరేదేదో ఉంది కాబట్టి దానికి సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. d/dx ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్. ఓకే, మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అక్కడ పక్క పేజీలో దీన్నే మళ్ళీ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి అక్కడ ఉన్నదే ఇక్కడ మళ్ళీ రాశాను నేను. ఇక d/dx ఆఫ్ ఓకే, అక్కడ ఉన్నదే మళ్ళీ రాశాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే dy/dx ఇక్కడ రాసేసేయాలి. ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x రాసేస్తున్నాం. సేమ్ దించేసేయాలి, ఇంకా అయిపోయినట్టే సమ్ మనకి. లాగ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan x ఇంటూ 1/x ప్లస్ మరి ఇక్కడ కింద రాస్తున్నా సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ 1/sin x అంటే కాస్ బై సైన్ వచ్చింది. కాస్ బై సైన్ అంటే కాట్ ఎక్స్. ఓకేనా, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఓకే, డైరెక్ట్ ఇది d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇక మనకి సమ్ అయిపోయినట్టే. ఓకే, ఈ సమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చారంటే మనకి ఇది ఇచ్చారు, దీన్ని డిఫరెన్షియేషన్ చేయమన్నారు కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. d/dx రాయాలి. y ఉంది కూడా y. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ tan x d/dx ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్. ఇది మనకి f(x) పవర్ g(x) అనే ఫామ్లో ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ f(x) అంటే x, g(x) అంటే tan x. దాని ఫార్ములా ఏంటంటే f(x) పవర్ g(x) ఇంటూ d/dx ఆఫ్ g(x) ఇంటూ log f(x). ఓకే, ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఈ ఫామ్లో రాయాలి మనం. ఓకే, f(x) అంటే x, g(x) అంటే tan x సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఇక్కడ. సేమ్ ఇక్కడ ప్లస్ పెట్టేసాం. ఇది కూడా sin x పవర్ cos x f(x) పవర్ g(x) అనే ఫామ్లో ఉంది, దీన్ని కూడా అలా రాసేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఇది మామూలుగా రాసేస్తాం. ఇది u ఇంటూ v అనే ఫామ్లో ఉంది, అంటే v ఇంటూ d/dx ఆఫ్ u ప్లస్ u ఇంటూ d/dx ఆఫ్ v.
యూ అంటే tan x, v అంటే log x సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. ఈ బ్రాకెట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేస్తాం. sin x పవర్ cos x మామూలుగా రాసేస్తాం ఇంటూ ఇది కూడా d/x ఆఫ్ u ఇంటూ v అనే ఫామ్లో ఉంది. ఓకే, u అంటే cos x, v అంటే log sin x సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఇది d/x రాసేస్తాం, x పవర్ tan x రాసేస్తాం, log x d/x ఆఫ్ tan x అంటే secant square x ప్లస్ tan x d/x ఆఫ్ log x అంటే 1/x. ఓకే, ప్లస్ పెట్టేసాం. ఇది మామూలుగా రాసేస్తాం, log sin x రాసేస్తాం, d/x ఆఫ్ cos x అంటే మైనస్ sin x. ఓకే, ప్లస్ cos x రాసేస్తాం, d/x ఆఫ్ ఇక్కడ log sin x ఉంది, log sin x అంటే 1/sin x అని అర్థం. ఇప్పుడు d/x ఆఫ్ log x అంటే d/x ఆఫ్ log x అంటే 1/x రాసాం. ఇక్కడ x ప్లస్లో ఎంత ఉంది, sin x ఉంది కాబట్టి దాన్ని సపరేట్గా d/x ఆఫ్ రాయాలి. d/x ఆఫ్ sin x రాసాం, దాన్ని మళ్ళీ ఇక్కడే రాసా ప్లేస్ రప్పలేదని. ఇది మొత్తం ఇక్కడ వరకు మొత్తం దించేసేయాలి. ఇది కూడా రాసేసాం, ఇక్కడ వరకు మొత్తం దించేసేయాలి పైన ఉన్నది. ఇక్కడ cos x బై sin x అంటే cot x, d/x ఆఫ్ sin x అంటే cos x. ఓకే.